హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి డ్వాక్రా రుణమాఫీ స్టేటస్ అయితే మన మొబైల్లోనే సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. మన గ్రూపు మన ఇంట్లో వాళ్ళ నేమ్స్ అవన్నీ మనం అయితే మన మొబైల్లోనే సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరైతే సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, వీడియో చివరికి చూస్తే మనకు సింపుల్గా అర్థమవుతుంది. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే నేను లింకు ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకైతే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన మన వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బాక్స్లో అయితే మీ స్టేట్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ని ఎంచుకున్నాను నేనైతే. ఇక్కడ నెక్స్ట్ రెండో బాక్స్లోనైతే మీ జిల్లానైతే మీరైతే ఎంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, జిల్లాని ఎంచుకున్న తర్వాత మూడోది వచ్చేసి ఇక్కడ బ్లాక్ ఉంది కదా, మన నియోజకవర్గం ఉండేది కదా, మండలం అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంచుకోవాల్సి వస్తుంది బ్లాక్ అయితే. తర్వాత అయితే ఇక్కడ మన విలేజ్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. 4వ బాక్స్లో విలేజ్ ఉంది కదా, మన విలేజ్ ఇక్కడ సింపుల్గా మనకి మన విలేజ్ అయితే చూపిస్తుంది. అక్కడ మన మండలం ఎంచుకున్న తర్వాత మన మండలానికి సంబంధించిన విలేజెస్ మొత్తం ఇక్కడ ఓపెన్ అవుతాయి. నేనైతే విలేజ్ని ఎంచుకున్నాను. తర్వాత అయితే ఇక్కడ కింద కూడా మన విలేజే, ఇక్కడ కూడా విలేజ్ అనేది మనం ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకైతే సింపుల్గా పేజీ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనమైతే సింపుల్గా మన గ్రూపు, మన నేమ్స్ మొత్తం అయితే మీకు సంబంధించిన గ్రూప్ వివరాలు, ఆ గ్రూప్లో సభ్యుల వివరాలు ఈ విధంగా అయితే మనకైతే సింపుల్గా అయితే ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీరైతే మీ గ్రూప్ అయితే అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మీ గ్రూప్ వివరాలు మొత్తం అయితే మీరైతే సింపుల్గా తెలుసుకోవచ్చు. లేదంటే ఫ్రెండ్స్, మీరు అక్కడ పైన టాప్లో సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో మీరు డైరెక్ట్గా అయితే మీ గ్రూప్ నేమ్ అయితే ఎంటర్ చేస్తే అలాగైనా మనం అయితే తెలుసుకోవచ్చు. లేదంటే గ్రూపులో మనకి సభ్యులు ఉంటారు కదా ఫ్రెండ్స్, ఆ గ్రూపులో సభ్యుల నేమ్ అయితే అక్కడ ఎంటర్ చేసినా కానీ వాళ్ళ నేమ్ డైరెక్ట్గా ఎంటర్ చేసినా వాళ్ళ వివరాలు మొత్తం మనకి అక్కడ డిస్ప్లే మీద సింపుల్గా అయితే కనిపిస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఆ నేమ్కి సంబంధించిన చూడండి ఫ్రెండ్స్, అక్కడ మొత్తం నేమ్స్ అయితే వచ్చాయి. ఒక పేరు అయితే ఎంటర్ చేశాను, ఆ పేరు అయితే అక్కడ వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ వారి వివరాలు మొత్తం మనకు ఆన్లైన్లో చూపిస్తున్నాయి, మనకు ఆన్లైన్లో ఎక్కినట్టు. ఈ విధంగా అయితే మనమైతే మన డ్వాక్రా గ్రూపు సభ్యుల యొక్క వివరాలు, ఈ విధంగా అయితే మనం ఆ డ్వాక్రా సభ్యుల యొక్క వివరాలు మనం అయితే సింపుల్గా మన మొబైల్లోనే ఒక 2 నిమిషాల్లో అయితే మనం అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ విధంగా అయితే సింపుల్గా మనం తెలుసుకోవచ్చు.